హాయ్ అండి. ఇవి బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ రోల్స్. ఈ న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ఇలా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే బ్రెడ్తో ఈజీగా తక్కువ ఐటమ్స్తోనే చాలా ఈజీగా చాలా స్పెషల్గా చేసుకోవచ్చు. వీటిని ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం నేను బ్రౌన్ బ్రెడ్ వాడాను, కానీ మీరు కావాలనుకుంటే మామూలు మిల్క్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం మనం ముందుగా డ్రై ఫ్రూట్స్, మీ ఇంట్లో మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను బాదం, జీడిపప్పు, పిస్తా, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. వీటన్నింటినీ మీరు చాకుతో చిన్న ముక్కలైనా కట్ చేసుకోండి, లేదా మిక్సీలో వేసి ఒక్కసారి 2 సార్లు ఇంచి చేశారంటే కొంచెం ముక్క చక్కగా కొంచెం నూకలాగా అవుతాయి. అలాగైనా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఎంతైతే క్వాంటిటీ, అంటే మీరు బ్రెడ్ ముక్కలు ఎన్ని చేసుకుంటారో, అంటే 10 చేసుకుంటారో 12 చేసుకుంటారో దాన్ని బట్టి ఈ క్వాంటిటీ తీసుకోండి. ఇదిగో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నేను అలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. తర్వాత ఇది ప్రొవిజన్లో దొరికే కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా మనం కరెక్ట్గా ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో అంతే తీసుకోండి. ఇది ముద్ద అవటం కోసం నేను ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత ఇది ముద్ద అవటం కోసం మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. దీన్ని కాస్త వేసుకుంటూ ఇదంతా ముద్ద అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఈ మిల్క్ మేడ్ స్వీట్నెస్కి ఈ డ్రై ఫ్రూట్స్, ఈ కొబ్బరి ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఈ క్వాంటిటీ మీరు మీ బ్రెడ్ని బట్టి తీసుకోండి. మీ బ్రెడ్ పీసులు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి ఈ క్వాంటిటీ తీసుకోండి. చాలకపోతే మళ్ళీ ఇదే ప్రాసెస్లో అన్నీ సమంగా వేసుకుంటూ కలుపుకోవచ్చు. చూశారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఇలా ముద్దలా రావాలి. ఇలా ముద్దలా వచ్చిన తర్వాత వరకు మీరు మిల్క్ మేడ్ వేసుకోండి. తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసి ఆ బాల్స్ని ఇలా సిలిండర్ షేప్లో ఇలా పొడవుగా చేసుకోండి. ఎందుకంటే మనం బ్రెడ్లో రోల్ చేస్తాం కదా, అందుకని వీటన్నిటిని ఇలా సిలిండర్ షేప్లో చేసుకోండి. మీరు బ్రెడ్ ముక్కలు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని చేసుకోండి. ఇది కొంచెం సన్నగానే చేసుకుంటేనే బ్రెడ్ చుట్టుకోవడానికి మనకి కరెక్ట్గా ఉంటుంది. బ్రెడ్ ఎంత పొడుగుందో అంత పొడుగు ముక్కలుగా ఇలా చేసుకోండి. చూసారు కదా, ఇలా అంతటిని ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నేను దీనికోసం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఏ బ్రెడ్ అయినా సరే బాగుంటుంది. ఇప్పుడు వీటికి సైడ్లన్నిటినీ పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ అంతా ఇలా అన్ని సైడ్లు నీట్గా కట్ చేసుకోండి. తర్వాత చపాతీ కర్ర తీసుకొని ఈ బ్రెడ్ని చక్కగా మెత్తగా ఒత్తేయండి. ఇదిగో ఇలాగా ఒత్తితే కనుక ఇది చక్కగా మెత్తగా అయిపోతుంది. మనం చుట్టడానికి వీలుగా ఉంటుంది. మీరు చేసినప్పుడు మాత్రం ఫ్రెష్ బ్రెడ్ మాత్రమే తీసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టింది 2-3 రోజులు నాటిది అయితే కనుక మీకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఫ్రెష్ బ్రెడ్ తెచ్చుకొని తెచ్చుకున్న రోజే మాత్రమే దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు మనం చేసిన ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి చక్కగా రౌండ్గా చుట్టేసి లాస్ట్లో కొంచెం తడి చేసుకోండి. ఈ తడికే సరిపోతుంది. గట్టిగా ఒత్తండి. ఒత్తేసి మనం ఎండ్ ఉంది కదా అది కిందకి పెట్టి అలా ప్లేట్లో పెట్టేసుకోండి. అప్పుడు కొంచెం సేపటి ఈ తడికి అది అంటుకుపోతుంది. ఇలా అన్ని రోల్స్ని చక్కగా చేసుకోండి. కొంచెం ప్రెజర్ పెట్టి దీన్ని ఇలా ఒత్తితే ఈ బ్రెడ్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఈ బ్రౌన్ బ్రెడ్ కాబట్టి ఇంకొంచెం ఇలా ఉంది, కానీ అదే మిల్క్ బ్రెడ్ అయితే ఇంకా బాగా వస్తుంది. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. మనం ఎండ్ చేసిన వైపుని కొంతసేపు కిందకి పెట్టారంటే అది అంటుకుపోతుంది ఈ తడికి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి మాత్రమే వేసుకోండి. మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, నూనెలో లేదా నెయ్యిలో, ఎలాగైనా. నేను మాత్రం షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా షాలో ఫ్రై చేసేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. నెయ్యి ఎక్కువ కాగనియద్దు. నెయ్యి జస్ట్ వేడెక్కగానే ఈ బ్రెడ్లన్నీ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని అన్నిటినీ తిప్పుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోండి. నెయ్యి అంతా క్షణంలో లాగేస్తాయి. మీకు అవసరమైనప్పుడు కాస్త వేసుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకోండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేసరికి క్రిస్పీగా అవుతాయి.
కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు కాల్చుకోండి. ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇవన్నీ కాల్చడానికి మనకి మినిమం ఒక 5 మినిట్స్ పడతాయి. ఇలా మనం చేసుకున్నవన్నీ బాగా కాల్చుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు మామూలు పంచదార అయినా వేసుకోవచ్చు. ఈ బ్రౌన్ షుగర్ని గ్లాసున్నర వేసుకున్నాను నేను ఒక బ్రెడ్ ప్యాకెట్కి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ బ్రౌన్ షుగర్ కరిగే వరకు, అంటే మనకి గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అలా వచ్చే వరకు మరిగించుకోండి. జస్ట్ పట్టుకుంటే కొంచెం జిగురుగా అనిపించాలి అంతే. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న వీటన్నిటిని వీటిల్లో వేసుకొని ఒక్కసారి బ్రెడ్ ఇవన్నీ ఇలా రౌండ్గా ఒక్కసారి వాటిలో తిప్పేసి తీసేయండి. వీటిని బ్రెడ్ని ఎక్కువసేపు మీరు దీనిలో వదిలేయద్దు. వదిలేస్తే కనుక బ్రెడ్ కదా త్వరగా విడిపోతుంది. అందుకని ఇలా వేడి పాకంలో వేసి చుట్టూ అలాగా రోల్ చేసినట్టుగా ఆ పాకం అంతా అయ్యేటట్టుగా పట్టించేసి తర్వాత దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. అంతేగాని పాకంలో గులాబ్ జామున్లాగా వదిలేయకూడదు. ఇలా అంతా పాకం అయ్యేటట్టుగా, లేదా ఒక్కొక్కటి 2 అయినా వేసుకొని తీసేయండి. ఇలా అంతా అయ్యేటట్టు చూసుకోండి. చూసుకొని ఇప్పుడు లోపల తీపి ఉంటుంది, మనకి పైన తీపి ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా, కొంచెం క్రిస్పీగా, మంచి తీయగా, అసలు కొత్తరా బాగుంటుంది చాలా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం చేసినవన్నీ కూడా మళ్ళీ ఇలా పాకంలో వేసుకొని లాస్ట్లో ఇలా డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటూ పైన కొంచెం మిల్క్ మేడ్ వేసుకోండి లైట్గా. చాలా బాగుంటుంది, చాలా తీయగా ఉంటుంది. తీపి తినే వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్వీట్ని చేసుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీకు అందరికీ నచ్చింది కదా, ఒకసారి చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.